తెలంగాణ ప్రభుత్వ అరాచకాలు మనం చూస్తున్నాం ఈరోజు. ప్రభుత్వం గూండాయిజం చేస్తుంది అని అంటే అతిశయోక్తి లేదనిపిస్తుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఖమ్మంలో రేపు భారీ బహిరంగ సభ జరగబోతుంది. తెలంగాణ ప్రదాత అయినటువంటి సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు రేపు వస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకుకి తెలంగాణకు రానియకుండా అడ్డుపడతాము అనేడానికి అసలు వీళ్ళు మనుషుల పశువుల అనేది మనకు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇండైరెక్ట్లీ సభ సక్సెస్ కాకుండా చేస్తున్నటువంటి కథలు చూడండి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు, మహా అయితే 4 నెలలు. ఇంత అరాచకమా, ఇంత గుండాయిజమా, ఇంత రౌడీయిజమా, డైరెక్ట్ గా పోస్టర్లే వెల్చేటంత రౌడీయిజమా? ఎవరిని చంపుతారయ్యా మీరు? ఫ్రాక్షనిజం ఎవరికి చూపిస్తున్నారయ్యా మీరు? తెలంగాణలో ఏం రక్తపాతం చేద్దాం అనుకుంటున్నారు? సిగ్గు శరం ఉందా నాయకులకి అని అడుగుతున్నా నేను. మా నాయకులు గెలిచినాక లోపటి నుంచి బయటికి రాకముందే కండువాలు మార్చి బెదిరించి భయపడిచి లాక్కొని పోయినటువంటి మీ దొంగలు ఈ రోజు మీ పార్టీ మీద నమ్మకం లేక, మీ పార్టీ అంటే ఇష్టం లేక, ప్రజాదరణ కోల్పోయినటువంటి మీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళని మీరు చంపుదామని బెదిరిస్తారా? దమ్ముంటే చంపుడు చూద్దాం. చంపుడు ఎంతమంది చంపుతారో చూద్దాం, ఎంతమంది రానియకుండా చేస్తారో చూద్దాం. ఇదేం గుండాయిజం, ఇదేం రౌడీయిజం? దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలుండి. చంపేస్తాం, నరికేస్తాం, శవాలు కూడా దొరకనీయకుండా చేస్తామంటారా? సభ సక్సెస్ గా నీయకుండా ప్లానింగ్ చేస్తారా? రాహుల్ గాంధీ వచ్చే టైంకి ఇప్పటిదాకా నిన్న నుంచి నీళ్లు బందున్నాయి. ఖమ్మం జిల్లాలో నీళ్లు రావట్లేదు. అంటే ఎంత దుర్మార్గం కూడగట్టినరా దొంగలరా మీరు? ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణని? ఇప్పుడు మాకు తెలియకుండా మొత్తం తెలంగాణని అమ్మేసుకున్నారు, దోచేసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజల మీద డైరెక్ట్ అటాక్ అయిపోతున్నారు. లీడర్ల మీద, ప్రజానాయకుల మీద, ప్రజల మీద. అసలు మేము ఎప్పుడు కూడా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి ఫ్రాక్షనిజం చూడలేదనుకుంటా నేనైతే. అందరినీ చంపేస్తాం, శవాలు కూడా లేకుండా చేస్తామని పోస్టర్లు పెడతారా మీరు? ఎంతమందిని చంపుతారు? ఎవరిని ఆపగలుగుతారు? అరిచేయి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపగల దమ్ముందా మీకు? శాతనైతే చేసుకపోండి, ఏం చేస్తారో చూద్దాం. ఒక్కల కన్నా చిన్న గాయం అన్నా కానివ్వండి రేపు ఈ నియోజకవర్గాలలో, ఉమ్మడి జిల్లాలల్లా కానీ ఇంకెక్కడా కానివ్వండి, ఎవరికన్నా చిన్న హాని అన్నా జరగనియండి. తర్వాత మీ సంగతి తెలంగాణ ప్రజలు చూపిస్తారు. మేము అవసరం లేదు. ఏమో రాజకీయాలు కూడా పెట్టారు మీరు చేసుకోలేమన్నా. జాతీయ సభ చేసుకుంటారు కదా, ఎవడన్నా అడ్డుపడ్డా మీకు? బీజేపీలో కూడా అన్ని తయారు చేసుకునేది కదా, వాళ్ళకి ఎందుకు ఆపకపోతే? కాంగ్రెస్ అనే వరకు ఎందుకు ఇంత వైరం? కాంగ్రెస్ అనే వరకు ఎందుకు ఇంత బుగులు లేచింది మీకు? ఆ పువ్వాడు అజయ్కి చెప్తున్నా, ఒక్కనే ఉన్నవాడా? ఇక నిన్ను ఓడించడమే మా ప్రథమ ధ్యేయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇక నీ కాలం దగ్గర పడ్డది. నీ అరాచకాలు విపరీతం. నువ్వు చేస్తున్నటువంటి దొంగ పనులందరికీ తెలిసినటువంటి విషయమే. మొన్నటి వరకు జిల్లా వరకే ఉండే నీ కథ, ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసింది. ఈ రోజు నీ కథ ఏందో, నీ అనుచరులు చేస్తున్నటువంటి అరాచకం ఏందో. 56 మంది సర్పంచులు రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవుతానంటే, గతంలో మీరు గుంజుకొని మున్సిపాలిటీలు గుంజుకొని పోయి బెదిరించి అప్పుడు మా వాళ్ళ నుంచి లాక్కోవాలనంటే అప్పుడు మా వాళ్ళనే బెదిరించి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తానంటే మళ్ళీ బెదిరిస్తున్నారు. ఏం మీకో న్యాయం మాకో న్యాయమా? ఇప్పుడు స్వచ్ఛందంగా వస్తున్నారు, అప్పుడు లాక్కొని పోయారు. స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ అంటే విరక్తి చెంది వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకు మీరు అడ్డుపడ్డం ఏంది? ఎన్ని రోజులు అడ్డుపడతావయ్యా? ఏమి ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలు? మా అయితే 5 నెలల లోపల ఎన్నికలు అయితే నిన్ను ఎడిగి తీసుకుపోవాలని అడిగి తీసుకుపోతారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, అన్ని ఛానళ్ళకి లైవ్ లో వచ్చి చెప్పారు కదా, ఏం చేయాలనుకుంటారో చెయ్యండి. నేను అవసరమైతే మీటింగ్లు కూడా వదిలేసి నా జనాన్ని కాపాడుకునే బాధ్యత నాది, నేను అక్కడికి వస్తాను ఊటావుటీనా అని అన్నారు. మీకు దమ్ము ఉంటే మీరు బస్సులు ఇయ్యలేదు కదా, మేము ఎట్లా రావాలని అట్లా వస్తాం అనుకున్నాం కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా,
అవసరమైతే 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. చుట్టుపక్కల మీరు బస్సులు ఆపి బస్సులు రానియకుండా ఏమైనా చేసి మా అయితే 15-20 కిలోమీటర్లు 15-20 కిలోమీటర్లు నడవలేమా? నడవలేరా జనాలు? రేపు అవసరం అనుకుంటే తొక్కి మీ మెడ మీద కాలు పెట్టి కిందికి దొక్కి అన్నా సరే రేపు నడుచుకుంటూ వస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చూస్తుంది ఈరోజు మీ అరాచకాలని. ఈరోజు అంటే ఎందుకు బుగులైతుంది మీకు ఇంతగానము? మీరు మంచోళ్ళే అయితే ఎందుకు బుగులు పడాలి? మా సభ మాకు సఖ్యంగా చేసుకొని ఇచ్చి వదిలేయాలి కదా మమ్మల్ని. నీకేం భయం ఉండే ఈ రోజు నువ్వు మా వాళ్ళని అక్కడికి వస్తున్నటువంటి అభిమానుల్ని రానియకుండా ఇబ్బంది పెడుతున్నావు? ఈ పువ్వాడ అజయ్ మంత్రిగా ఉండి తెలంగాణ చేసింది ఏంది? దోచుకున్నది తప్ప. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లను రానియకుండా ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు జనాలని రానియకుండా ఇబ్బంది పెడుతూ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నా? మేమందరం ఉన్నాం. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ ఉంటది రేపు పొద్దున. ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా మీ సంగతి చెప్తాం. ఎంతమందిని తొక్కుకుంటా పోతారు చూడండి. మీ మీద ఇంకో 10 తలల మీద మేము తొక్కుకుంటా ఆ సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ మీటింగ్ కి బహిరంగ సభకు మేము గనక సక్సెస్ చేయకుండా పోకుండా ఆపే దమ్ము గనక నీకుంటే చూసుకోండి. దిగుదాం. చలో ఓడొస్తాడో రండి, రేపు చూసుకుందాం. మంత్రి చూపిస్తాం, ఈ కేటీఆర్ ది చూపిస్తాం, కేసీఆర్ ది చూపిస్తాం, ఈ బీఆర్ఎస్ నాయకత్వం ఏందో చూపిస్తాం. ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు అన్ని చూస్తున్నారు కదా. మీ రౌడీయిజం గుండాయిజం ఎక్కువ కాలం ఉంటే గనక కథం అయిపోతారని తెలిసి వాళ్ళు కూడా ఇక డిసైడ్ అయిపోయింది. ఇక వీళ్ళకి ఇక నూకలు చెల్లే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి మా మీద పడుతున్నారు అనే ఆలోచన చేస్తున్నారు కదా. తన్నులు మీరు రివర్స్ గా అభిమానుల తన్నులు తిని అక్కడికి సభా ప్రాంగణాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే, అక్కడ ఎవరిని రానియకుండా చూస్తే ఆడవాళ్ళు సభకు రానియకుండా ఈ రోజు నుంచి నీళ్ళన్ని ఆపేసి రేపు రాహుల్ గాంధీ వచ్చే సమయానికి నీళ్ళు ఒక పూట తాగకపోతే ఎవరైనా చచ్చిపోతున్నారు, ఏమన్నా అవుతుంది. ఏం కాదు. సభకు రావాలనుకుంటే వచ్చి తీరుతారు, బరాబర్ వచ్చి తీరుతారు జనాలు. చూడండి, ఇది కూడా మా దమ్ముని చూసుకో. మీకు ఎంత కెపాసిటీ ఉందో, అధికార బలం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం కూడా ఎంత ఉందో చూసుకుందాం. దమ్ము ఎవరికి ఎక్కువ ఉందో రేపు చూసుకుందాం సభలో.